మీరు మీ యొక్క వెబినార్, వాట్సాప్ మెసేజింగ్ అనేది ఆటోమేషన్ చేయడానికి మీరు ప్యాబ్లీ లేదా జాపియర్ లేదా ఇంటిగ్రిట్లీ వంటి టూల్స్ అనేటివి వాడుతూ వాటికి ఎవ్రీ మంత్ వేలల్లో పే చేయలేక ఒక ఈజీ వే కొరకు గనక మీరు చూస్తున్నట్టయితే ఈ వీడియో మీ కొరకు. ఈ యొక్క వీడియోలో ఈరోజు నేను ఏ విధంగా టోటల్‌గా వితిన్ 5 మినిట్స్‌లో మీ యొక్క వెబినార్ సీక్వెన్స్ ఎవ్రీథింగ్ గూడంగా ఎలా ఆటోమేషన్ చేయొచ్చు అనే దాని గురించి నేను మీకు ఈరోజు ఈ యొక్క వీడియోలో షేర్ చేయనున్నాను. సో గెట్ రెడీ విత్ యువర్ పెన్ అండ్ నోట్‌బుక్ రైట్. సో మై ఫ్రెండ్ ఇప్పుడు నేను నా యొక్క స్క్రీన్ అనేది షేర్ చేస్తున్నాను. స్క్రీన్ అనేది షేర్ చేసిన తర్వాత దెన్ ఏ విధంగా ఈ సీక్వెన్స్‌లో నేను మీకిప్పుడు లీడ్ యాడ్స్‌ని ఏ విధంగా వెబినార్ సీక్వెన్స్ అనేది చేయొచ్చు అనేది చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మీ యొక్క ల్యాండింగ్ పేజ్ లీడ్స్ మీరు గనక ఏదైనా ల్యాండింగ్ పేజ్ యూజ్ చేస్తూ కన్వర్షన్ యాడ్స్ రన్ చేస్తున్నట్టయితే వాటిని ఎలా మీరు ఆటోమేషన్ చేయాలి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. రైట్. సో ఇప్పుడు గనక చూసినట్టయితే ఏ విధంగా మీరు మీ యొక్క లీడ్స్‌ని వెబినార్ ఆటోమేషన్ చేయాలి అనే దాని గురించి నేను ఇప్పుడు చూపిస్తాను. రైట్. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటి అనేది గనుక చూసినట్టయితే మీరు ఫేస్‌బుక్ యాడ్స్ అనేటివి రన్ చేసి ఒకవేళ ఫేస్‌బుక్ యాడ్స్ అనేటివి ఎలా రన్ చేయాలి ఏంటి అనేది గనక తెలియకపోయినట్టయితే సో దానిపైన సెపరేట్ వీడియోస్ అనేటివి నేను రికార్డ్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఆ వీడియోస్ అనేటివి చూడండి. ఇప్పుడు మీరు లీడ్ యాడ్స్ అనేటివి రన్ చేశారు. ఇప్పుడు లీడ్ యాడ్ అనేది మీరు రన్ చేసిన తర్వాత సో ఏ విధంగా మరి ఆటోమేషన్ చేయాలి ఏంటి అనే దాని గురించి చూద్దాం. రైట్. అదే విధంగా ఇంతకుముందు వీడియోలో మనం లీడ్ యాడ్స్‌కి ఏ విధంగా ఒక లీడ్ యాడ్ వచ్చినట్టయితే దాన్ని గూగుల్ షీట్‌లోకి ఎలా యాడ్ చేయాలి అండ్ ఎలా ఆటోమేషన్ చేయాలి అనే దాని గురించి చూసాం. ఇప్పుడు ఆ లీడ్ యాడ్స్‌ని ఏ విధంగా ఒక వెబినార్ సీక్వెన్స్‌కి మీ యొక్క పర్టిక్యులర్ డేట్ రోజు పర్టిక్యులర్ టయానికి ఒక వెబినార్ ఉన్నదన్నట్టయితే వితిన్ 5 మినిట్స్‌లో మీరు ఎవ్రీథింగ్ అనేది ఎలా ఆటోమేషన్ అనేది చేయొచ్చు అనే దాని గురించి నేను ఇప్పుడు చూపిస్తాను. రైట్. చూడండి మై ఫ్రెండ్ ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అనేది గనక చూసినట్టయితే మీరు developers.facebook.comలోకెళ్ళి మీది ఏదైతే లీడ్ ఫార్మ్ క్రియేట్ చేశారో దాన్ని చూజ్ చేసుకోవాలి. దాన్ని ఎలా తీసుకోవాలి ఏంటి అనేది గనక చూసినట్టయితే చూడండి నా యొక్క ఇమేజ్ అనేది ఇక్కడికి ఇచ్చేస్తున్నాను. మై యాప్స్ అనేది ఎళ్ళండి. ఇక్కడికి మై యాప్స్ అనేది వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ ఆల్ టూల్స్. సో ఆల్ టూల్స్ అదే విధంగా చూడండి ఇక్కడ లీడ్ యాడ్స్ ఆర్‌టియు డిబగ్ టూల్ అనేది ఉంది. ఈ టూల్ అనేది మీరు ఇక్కడ తీసుకోండి. ఇప్పుడు ఏమవుతుంది అనేది గనుక చూసినట్టయితే మీరు మీ యొక్క ఫేస్‌బుక్ పేజ్ ఏముంది ఆ పేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ఫేస్‌బుక్ పేజ్ అనేది సెలెక్ట్ చేయండి. మీ యొక్క ఫేస్‌బుక్ పేజ్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీది ఏ ఫార్మ్ ఉంటే అది. లైక్ ఏదైనా ఒక ఫార్మ్ మీరు ఏదైతే క్రియేట్ చేశారో ఆ ఫార్మ్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని జస్ట్ లైక్ డిలీట్ లీడ్ అని చెప్పేసి ఇది ఇలా ఉంచండి. రైట్. ఇప్పుడు ఏదైనా మనం ఆల్రెడీ ఇంతకుముందు టెస్ట్ చేసినట్టున్నట్టయితే ఆ లీడ్స్ అనేటివి పోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి ఏంటి అనేది గనక చూసినట్టయితే మన యొక్క మొబైల్ ఏదైతే వాట్సాప్ యాప్ ఉందో ఇప్పుడు మీరు app.digitalswechha.ai అని గనక మీరు ఎంటర్ చేసినట్టయితే మీకు ఇలాంటి ఒక మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మేము షేర్ చేయడం అనేది జరిగింది. ఆ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయగానే మీరు ఇలా మీ యొక్క విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇది మీ యొక్క డాష్‌బోర్డ్. ఇప్పుడు మనం ఏ విధంగా వెబినార్ ఆటోమేషన్ చేయొచ్చు అనే దాని గురించి చూద్దాం. రైట్. చూడండి ఇప్పుడు గనక చూసినట్టయితే కస్టమ్ ఆటోమేషన్ అనేది క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఎఫ్‌బి లీడ్ ఆటోమేషన్ మీన్స్ ఫేస్‌బుక్ యొక్క లీడ్ యాడ్స్ అనే దాన్ని ఆటోమేషన్ ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి చూద్దాం. సో ఇప్పుడు దీన్ని క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి యాడ్ టు ద వెబినార్ అదే విధంగా ఇంకొకటి గనక తీసుకున్నట్టయితే గూగుల్ షీట్. సో గూగుల్ షీట్ గురించి మనం ఇంతకుముందు ఒక వీడియో చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు నేను ఈ యొక్క వెబినార్ అనేది ఎలా యాడ్ చేయాలి ఏంటి అనే దాని గురించి మీకు చూపిస్తాను. రైట్. ఇక్కడ చూడండి ఫేస్‌బుక్ పేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అదే విధంగా ఫేస్‌బుక్ యొక్క ఫార్మ్ మీరు ఏ ఫార్మ్‌కైతే యాడ్స్ రన్ చేస్తున్నారో, ఏ ఫార్మ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ ఫార్మ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. చూడండి నేను ఈ ఫార్మ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు ఏం చేయాలి అనేది గనుక చూసినట్టయితే యాడ్ టు ద వెబినార్. చూడండి ఇప్పుడు వెబినార్ అనేది యాడ్ అయిపోయింది. రైట్. ఇప్పుడు నా యొక్క వెబినార్ అనేది యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయిన తర్వాత దెన్ నేనేం చేయాలి అనేది గనుక చూసినట్టయితే ఇప్పుడు వెబినార్ అనేది యాడ్ అయిపోయిన తర్వాత క్రియేట్ ఆటోమేషన్ అనేది క్లిక్ చేయాలి. క్రియేట్ ఆటోమేషన్ అనేది క్లిక్ చేయాలి. జస్ట్ గివ్ మీ 1 సెకండ్. ఐ యామ్ డిలీటింగ్ దిస్ గూగుల్ షీట్. రైట్. సో నౌ చూడండి ఇప్పుడు ఇక్కడ గూగుల్ షీట్ అనేది డిలీట్ చేశాను. ఇక్కడ చూడండి ఫేస్‌బుక్ పేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క ఫార్మ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వెబినార్‌కి యాడ్ చేయండి.
వెబినార్ డేట్ అండ్ టైం అవన్నీ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ 12th సెప్టెంబర్ 7 PM ఐ హావ్ ద వెబినార్. ఓకేనండి. ఈరోజు నా యొక్క వెబినార్ అనేది ఉంది. అయినట్టయితే నేను చూడండి 12th సెప్టెంబర్ 7 PMకి నా వెబినార్ అనేది ఉంది. సో నేను ఇప్పుడు క్రియేట్ ఆటోమేషన్ అనేది క్లిక్ చేశాను. అంటే నా ఆటోమేషన్ అనేది క్లిక్ అయింది. ఇప్పుడు ఆటోమేషన్ అనేది అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ నా యొక్క ఫామ్ ఐడి అండ్ పేజ్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది కనుక చూసినట్టయితే చూడండి ఇక్కడ వెబినార్ ఆటోమేషన్, కస్టమ్ ఆటోమేషన్లలో కనుక మీరు చూసినట్టయితే వెబినార్ ఆటోమేషన్ రైట్. ఇక్కడ కాన్ఫిగర్ సెటప్ ఇవన్నీ టూల్స్ ఇవన్నీ సెట్టింగ్స్ గురించి ఒక్కొక్క దాని గురించి చూద్దాం. కస్టమ్ ఆటోమేషన్స్ రైట్. ఇక అదేవిధంగా కీవర్డ్ ఆటోమేషన్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం రైట్. కాన్ఫిగరేషన్లో లైక్ సెట్టింగ్స్ ఎలా ఇవి మనం చూడడం అనేది జరిగింది రైట్. ఇప్పుడు సెటప్ కాన్ఫిగరేషన్ అనేది ఇవన్నీ చూసాం లైక్ ఫ్లో లైక్ అదే విధంగా కనుక చూసినట్టయితే కస్టమ్ ఆటోమేషన్ వెబినార్ ఆటోమేషన్ అనేది క్లిక్ చేయండి. సో ఇవన్నిటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఒక్కొక్క దాని గురించి. వెబినార్ ఆటోమేషన్ అని క్లిక్ చేయగానే చూడండి ఇది మన యొక్క వెబినార్ డేట్ అండ్ టైం అనేది రావడం అనేది జరిగింది రైట్. ఇప్పుడు మరి ఆటోమేషన్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది కనుక చూసినట్టయితే చూడండి వెబినార్కి ముందు మీరు ఏ టైంలో ఏ మెసేజ్ అనేది వెళ్ళాలి ఏంటి అనేది దాని గురించి మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు. ఇప్పుడు మనము ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి ఇమ్మీడియట్గా ఒక మెసేజ్ అనేది వెళ్ళాలి. ఎలా అంటే కంగ్రాచులేషన్స్ యు ఆర్ రిజిస్టర్ ఫర్ మై అప్కమింగ్ వెబినార్. సో బిలో ది వెబినార్ డీటెయిల్స్ డేట్ టైం అండ్ వెబినార్ డ్యూరేషన్ ఏంటి, అదేవిధంగా మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కమ్మంటున్నారా లేదా డైరెక్ట్గా మీ జూమ్ లింక్ షేర్ చేస్తున్నారా, అవి ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి ఎలా షేర్ చేయాలి ఏంటి అనేది కనుక చూసినట్టయితే చూడండి ఇక్కడ జస్ట్ క్లిక్ దిస్ వాట్సాప్ సింబల్. ఈ సింబల్ పైన క్లిక్ చేయగానే ఇలా మీకు వాట్సాప్ అనేది వస్తుంది. అంటే ఇది మెసేజ్ 1 అనేది కనుక చూసినట్టయితే ఇమ్మీడియట్గా మెసేజ్ వెళ్ళేటటువంటిది. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మెసేజ్ అనేది వెళ్ళేది. సో ఇక్కడ చూడండి మీరు చాలా టెంప్లెట్స్ ఎలా టెంప్లెట్ క్రియేట్ చేయాలి అనే దాని గురించి కూడా మీరు చూడడం అనేది జరిగింది. ఇప్పుడు మీరు కావాల్సిన ఒక టెంప్లెట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. చూడండి నేను డెమో 1 2 3 అనే ఒక టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి సెట్ ద మీడియా వేరియబుల్స్ లైక్ చూడండి ఇది మీరు క్లిక్ చేయగానే ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ అనేవి వస్తాయి. అంటే ఇక్కడ ఇమేజ్ ఏదైతే ఉందో ఒక ఇమేజ్ అనేది అప్లోడ్ చేయాలి రైట్. మీ ఇమేజ్ ఏది ఉంటే అలాంటిది ఒక ఇమేజ్ అనేది అప్లోడ్ చేయండి రైట్. ఇది వెల్కమ్ మెసేజ్ కాబట్టి వెల్కమ్ అనేది నేను ఇమేజ్ అనేది అప్లోడ్ చేస్తున్నాను రైట్. చూడండి ఇలా నేను వెల్కమ్ మెసేజ్ కొరకు వెల్కమ్ అనేది నా ఇమేజ్ అనేది అప్లోడ్ చేశాను. ఈ యొక్క పారామీటర్స్ గురించి ఆల్రెడీ ఎలాంటి పారామీటర్స్ క్రియేట్ చేయాలి టెంప్లెట్ క్రియేషన్లో మనం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం నేమ్ ఇవ్వాలి అనేది కనుక చూసినట్టయితే కస్టమర్ _ నేమ్ లైక్ ఎవరైతే డేటా ఫిల్ చేస్తారో వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫామ్ ఒక రఘు అనే వ్యక్తి ఫిల్ చేసినట్టయితే హాయ్ రఘు అని చెప్పేసి మెసేజ్ అనేది వెళ్ళాలి. చూడండి ఇక్కడ నమస్తే రఘు అని రావాలి. అయినట్టయితే ఏమి ఇవ్వాలి అనేది కనుక చూసినట్టయితే కస్టమర్ _ నేమ్. ఓకేనండి ఇలా నేమ్ అనేది ఇవ్వాలి. ఇది ఒకటి మాత్రమే ఇలా ఇవ్వాలి. తర్వాత చూడండి సెకండ్ కాలం ఏంటి డేట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 12th రోజు తీసుకున్నాం కాబట్టి 12th సెప్టెంబర్ మీరు ఏదైతే తీసుకున్నారో అది 2024 రైట్ 2024 ఇలా డేట్ తీసుకున్నాను. టైం ఫర్ ఎగ్జాంపుల్ 7 PM అనేది నా యొక్క వెబినార్ టైం అయినట్టయితే చూడండి 7 PM IST. చూడండి ఇక్కడ నా యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది నేను షేర్ చేయాలని అనుకుంటున్నాను. చూడండి లైక్ జాయిన్ ద అప్కమింగ్ లైక్ మీరు మాస్టర్ క్లాస్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ అనేది నేను ఇస్తున్నాను. చూడండి ఇక్కడ నా యొక్క వాట్సాప్ షార్ట్ లింక్ అనేది ఇస్తున్నాను. సో ఇలా మీరు మీ యొక్క డైరెక్ట్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వచ్చు లేదా షార్ట్ లింక్ యూజ్ చేసినట్టయితే బిట్లీ అలాంటివి ఏమైనా యూజ్ చేస్తున్నట్టయితే అవి ఇవ్వచ్చు రైట్. చూడండి వాట్సాప్ ఇలా నేను ఇచ్చాను. ఇప్పుడు ఇచ్చిన తర్వాత సబ్మిట్ అనేది క్లిక్ చేయగానే వెబినార్ ఫస్ట్ మెసేజ్ అనేది ఆటోమేషన్ అనేది రెడీ అయింది రైట్. ఇప్పుడు ఇలా క్లిక్ చేశాను నేను అంటే వెబినార్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అనేది అయింది రైట్. చూడండి ఇప్పుడు మరి మెసేజ్ అనేది ఎలా మనకు వస్తుందా లేదా ఎలా టెస్ట్ చేయాలి ఏంటి అనేది కనుక చూసినట్టయితే ఈ యొక్క మీరు developers.facebook.com ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి డిబగ్గర్ టూల్ నుండి మీరు యూజ్ చేసి మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ అనేది చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఇలా ఒకసారి నేను ఫామ్ అనేది తీసుకుంటాను. ఈ యొక్క ఫామ్ అనేది తీసుకొని ఇక్కడ ఉండే డీటెయిల్స్ ఇవన్నీ కూడా తీసేసి మీకు చూపిస్తాను రైట్. చూడండి ఇలా మీరు డీటెయిల్స్ అనేవి తీసేసి మీకు నేను చూపిస్తాను రైట్. ఇలా మీరు కనుక చూసినట్టయితే మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. ఫుల్ నేమ్ అదేవిధంగా మీ యొక్క ఈమెయిల్ ఐడి. చూడండి ఈమెయిల్ ఐడి కనుక చూసినట్టయితే
ఇలా మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ గనక చూసినట్టయితే మీ యొక్క మొబైల్ నంబర్. చూడండి ఇలా మీరు మీ యొక్క మొబైల్ నంబర్ ఏదైతే ఉందో ఇలా మీ యొక్క మొబైల్ నంబర్ అనేది ఇచ్చేసి రైట్ చూడండి ఇలా మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేటివి అన్నీ ఇచ్చేసి రైట్ అదే విధంగా మీరు ఇలా చూడండి మీ యొక్క టోటల్ అన్ని డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేయాలి. ఇలా మీ యొక్క అన్ని డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసేసి నేమ్, ఈమెయిల్ ఐడి, వాట్సాప్ నంబర్. సో ఇలా మీరు మీ డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేసేసి కంటిన్యూ అని క్లిక్ చేయగానే చూడండి ఇది ఈ నంబర్ అనేది అది ఏదైతే మనం ఇచ్చామో ఆ నంబర్‌కి యాడ్ అవుతుంది. రైట్. చూడండి ఇప్పుడు మీరు కంటిన్యూషన్ అని క్లిక్ చేయగానే యాడ్ అవుతుంది. ఇప్పుడు కంటిన్యూషన్ అనేది క్లిక్ చేసి మీరు కంటిన్యూషన్ అని క్లిక్ చేయగానే ఇక్కడ యాడ్ అవుతుంది. రైట్. ఇలా యాడ్ అవుతుంది. ఇలా మీరు కంటిన్యూషన్ అని క్లిక్ చేసిన తర్వాత చూడండి జస్ట్ గివ్ మీ 1 సెకండ్. ఇలా మీరు కంటిన్యూషన్ అని క్లిక్ చేయగానే సో సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది. మీరు ఫార్మ్ సబ్మిషన్ చేసినట్టయితే ఆటోమేటిక్‌గా మీరు ఈ యొక్క వెబినార్‌కి యాడ్ అవుతారు. మీకు ఫస్ట్ మెసేజ్ అనేది రావడం కంగ్రాచ్యులేషన్స్ వెల్కమ్ టు అని చెప్పేసి మెసేజ్ అనేది వస్తుంది. ఇప్పుడు మెసేజ్ వచ్చిన తర్వాత సెకండ్ మెసేజ్ మరి ఎలా వెళ్ళాలి? రైట్ చూడండి సెకండ్ మెసేజ్ అనేది మరి ఎప్పుడు వెళ్ళాలి? ఏ టైంలో వెళ్ళాలి? ఏంటి అనేది గనుక చూసినట్టయితే చూడండి టెంప్లేట్ 1 ఇక్కడ ఏదైనా ఒక టెంప్లేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డెమో టెంప్లేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. డిఫరెంట్ కొరకు సెక్ వేరియబుల్స్ అని అన్నాను. చూడండి టైం. ఏ టైంలో ఇది మీరు సేవ్ చేయాలి? ఏ టైంలో మీరు సెకండ్ మెసేజ్ అనేది పంపించాలి అని అనుకుంటున్నారు. దాన్ని బేస్ చేసుకొని మీరు ఏ టైంలో పంపించాలి అని అనుకున్నట్టయితే ఆ టైంలో మీరు సెకండ్ మెసేజ్ అనేది పంపించొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా నేను ఒక డేట్ అనేది గనుక తీసుకున్నట్టయితే వెబినార్‌కి ముందు లైక్ ఒక 1 పీఎంకి నేను షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఇలా 1 పీఎం అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సబ్మిట్ చేశాను. ఇది 1 పీఎంలో వెళ్తుంది అందరికి. అదేవిధంగా వెబినార్‌కి ఒక రోజు ముందు, అదేవిధంగా వెబినార్‌కి ఒకవేళ 3 డేస్ ఉన్నట్టయితే 3 డేస్ బిఫోర్. చూడండి టెంప్లేట్ 1 ఏ టెంప్లేట్ ఎళ్ళాలి? ఏ టయానికి ఎళ్ళాలి? థర్డ్ డే రోజు. రైట్ ఇలా మీరు మీ యొక్క బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్‌ని బట్టి మీరు టెంప్లేట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ సెలెక్టింగ్ థిస్ టెంప్లేట్ నౌ. చూడండి ఇలా టెంప్లేట్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ వేరియబుల్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇది ఏ టైంలో ఎళ్ళాలి. రైట్. ఇప్పుడు గనక చూసినట్టయితే చూడండి ఏ టైంకెళ్ళాలి అనేది గనక చూసినట్టయితే వెబినార్ డేట్‌ని బేస్ చేసుకొని మనము టైం అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్. ఇప్పుడు చూడండి నేను ఒక 6 పీఎంకి ఎళ్ళాలి అని అనుకుంటున్నాను. వెబినార్‌కి ముందు రోజు ఒక 6 పీఎంకి ఎళ్ళాలి అని నేను అనుకుంటున్నాను. కాబట్టి 6 పీఎం అనేది తీసుకున్నాను. రైట్. అదే విధంగా వేరియబుల్ అనేది తీసుకోవాలి. 1 డే లెఫ్ట్. ఎగ్జాక్ట్‌గా 1 డే లెఫ్ట్ అనేది తీసుకున్నాను. అదే విధంగా చూడండి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్‌గా మీరు కనుక చూసినట్టయితే ఇలా మీ యొక్క కస్టమర్ అండర్‌స్కోర్ నేమ్ రైట్. ఇలా నేమ్ అనేది ఇవ్వండి. తర్వాత చూసినట్టయితే డేట్ ఫర్ ఎగ్జాంపుల్ 12థ్ SEP 2024 రైట్. అదే విధంగా గనుక చూసినట్టయితే టైం అదే విధంగా మీ యొక్క వెబినార్ లింక్ చూడండి జాయిన్ ద వెబినార్. ఇలా మీరు మీ యొక్క సో ఇప్పుడు ఇచ్చేసి సబ్మిట్ అనగానే వెబినార్ సీక్వెన్స్ అనేది సబ్మిట్ అనేది అవుతుంది. ఇప్పుడు ఇది సబ్మిట్ అయిన తర్వాత చూడండి వెబినార్ డే. వెబినార్ రోజు ఎలా మెసేజ్‌లు పంపించాలి. చూడండి వెబినార్ రోజు ఎర్లీ మార్నింగ్ ఒక మెసేజ్ పంపించాలి అని నేను అనుకుంటున్నాను అనుకుందాం. చూడండి ఇలా ఒక టెంప్లేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను అన్ని టెంప్లేట్స్ అనేవి క్రియేట్ చేయలేదు. బట్ శాంపిల్ కొరకు ఒక టెంప్లేట్ అనేది క్రియేట్ చేశాను. ఇలా మీరు ఒక టెంప్లేట్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. రైట్. ఎర్లీ ఆ రోజు మార్నింగ్ మెసేజ్ అనేది వెళ్ళాలి. సెట్ ద వేరియబుల్స్. ఇప్పుడు టైం ఏంటి? వెబినార్ డే రోజు ఒక 7 ఏఎంకి నేను మెసేజ్ అనేది షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ 7కి అందరూ లేస్తారు కాబట్టి ఆ టైంలో ఒకసారి నేను మెసేజ్ అనేది పంపించాలి అని అనుకుంటున్నాను. కాబట్టి 7 ఏఎం. అదే విధంగా చూడండి టెంప్లేట్ లైక్ ఫైనల్ డే సంథింగ్ మీరు ఏదైతే ఉందో అది. సో చూడండి ఇలా మీరు ఇలా ఏదైనా ఒక టెంప్లేట్ మీ యొక్క ఇమేజ్ అనేది ఏదైనా ఉన్నట్టయితే ఒక ఇమేజ్ అనేది సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక ఇమేజ్ అనేది అనుకుంటున్నాను. ఇలా అదే విధంగా డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ మీరు యాజ్ ఇట్ ఈస్‌గా ఫిల్ చేయాలి. కస్టమర్ అండర్‌స్కోర్ నేమ్, కస్టమర్ అండర్‌స్కోర్ నేమ్ రైట్ ఇలా ఫిల్ చేయాలి. అదే విధంగా మీరు డేట్
ఇలా మీరు ఒక డేట్ ఏదైతే తీసుకున్నారో ఆ డేట్ అనేది ఇవ్వండి. టైం మీరు ఏ టైంకైతే మెసేజ్ ఎళ్ళాలో ఆ టైం అనేది తీసుకోండి. అదేవిధంగా చూడండి మీ యొక్క మాస్టర్ క్లాస్ జూమ్ లింక్ అనేది ఇవ్వండి. చూడండి జూమ్ లింక్ అనేది ఇది. రైట్ చూడండి ఇలా మీ యొక్క జూమ్ లింక్ అనేది మీరిచ్చారు. ఇలా ఇచ్చిన తర్వాత చూడండి సబ్మిట్ అనేది అన్నారు. రైట్. సబ్మిట్ అన్న తర్వాత చూడండి ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఒకసారి అయిపోయింది. తర్వాత మళ్ళీ నేను మధ్యాహ్నం 2:00కి ఒక మెసేజ్ పంపించాలని అనుకుంటున్నాను. ఓకేనండి. చూడండి సెట్ ద వేరియబుల్ లైక్ ఇలా నేను ఇప్పుడు లైక్ ఓన్లీ సింపుల్‌గా ఉండే టెంప్లేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలో వర్డ్ అనేది. సో చూడండి సెట్ ద వేరియబుల్ అని అన్నాను. కాబట్టి చూడండి ఇది నేను సెకండ్ టెంప్లేట్ అనేది గనుక చూసినట్టయితే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. రైట్. ఇది నేను సెకండ్ టెంప్లేట్ పర్టిక్యులర్ డేట్, పర్టిక్యులర్ టైమ్‌లోకి వెళ్ళాలని అనుకుంటున్నాను. కాబట్టి నేను చూడండి ఇక్కడ సబ్మిట్ అన్నాను. ఇది సబ్మిషన్ అనేది అయిపోయింది. తర్వాత యాడ్ టు ద థర్డ్ టెంప్లేట్. చూడండి థర్డ్ టెంప్లేట్ అనేది నేను సెండ్ చేయాలని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి సెక్ వేరియబుల్స్ అని క్లిక్ చేయగానే వేరియబుల్స్ అనేది వస్తుంది. ఇలా నేను చూడండి ఇక్కడ లైక్ పర్టిక్యులర్‌గా ఇంకొక మెసేజ్ ఏ టైమ్‌లోకెళ్ళాలి ఏంటి అనేది ఇది ఇస్తున్నాను. రైట్. అదేవిధంగా యాడ్ టెంప్లేట్ లైక్ ఇప్పుడు గనక చూసినట్టయితే మీరు ఇలా టెంప్లేట్స్ క్రియేట్ చేసి యాడ్ చేస్తూ లైక్ పర్టిక్యులర్‌గా టైం ఎప్పుడైతే తీసుకుంటున్నారో ఆ టైం ప్రకారంగా మీరు దీన్ని తీసుకోవచ్చు. ఇలా మీరు టెంప్లేట్ అనేది క్రియేట్ చేసేసుకొని ఇలా టెంప్లేట్ అనేది సెలెక్ట్ చేసేసుకొని సో సెక్ వేరియబుల్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరిక్కడ లైక్ మీరు ఇలా లైక్ 1 అవర్ బిఫోర్ మీరు క్రియేట్ చేయాలని అనుకున్నప్పుడు 1 అవర్ బిఫోర్ అనేది క్రియేట్ చేసేసి రైట్ తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి సో సబ్మిట్ అనగానే మీ యొక్క ఆటోమేషన్ అంతా కూడా అయిపోతుంది. ఇలా మీ యొక్క వెబినార్ ఆటోమేషన్ అనేది మీరు పర్టిక్యులర్ డేట్, టైం ఏ టయానికి ఎలా ఎళ్ళాలి, ఏంటి అనే దానిపైన మీరు పర్టిక్యులర్‌గా చూడొచ్చు. ఈ విధంగా మీరు ఎలాంటి థర్డ్ పార్టీ టూలు లైక్ ఫ్యాబ్లీ గాని, జాపియర్ గాని, ఇంటిగ్రేట్‌లీ గాని ఇలాంటివి ఎలాంటి టూల్స్ అనేటివి యూజ్ చేయకుండా మీ యొక్క లీడ్ యాడ్స్‌ని మీరు ఈ యొక్క టూల్ ద్వారా ఆటోమేటెడ్‌గా మీరు వెబినార్ టైం ఉన్నట్టయితే వెబినార్ టయానికి, లేదు మీరు లైక్ రియల్ ఎస్టేట్ అలాంటి వాటి ఉన్నట్టయితే మీరు మీ యొక్క సైట్ విజిట్స్ చేసేటటువంటి టైం యొక్క షెడ్యూల్స్ అయ్యుండొచ్చు. లేదా మీరు లైక్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇలాంటివి గనక ఉన్నట్టయితే మీ యొక్క ప్రాస్పెక్ట్ యొక్క టైం ఏదైతే పర్టిక్యులర్ టైంలో మీ యొక్క ఫిజికల్ మీటింగ్ అయ్యుండొచ్చు లేదా వర్చువల్ మీటింగ్ ఉంటుందో అలాంటి టైంలో సో మీ యొక్క వర్క్‌ని మీరు ఆటోమేషన్ అనేది చేయొచ్చు. దీని ద్వారా మీరు చాలా మనీ అనేది సేవ్ చేయొచ్చు. అండ్ ఒకేసారి బల్క్‌గా వేల మందికి, లక్షల మందికి మీరు మెసేజ్‌లు అనేటివి షేర్ చేయొచ్చు. వాట్సాప్ అనేది బ్యాన్ అవ్వకుండా. రైట్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏ విధంగా ఇంకా ఈ యొక్క చాట్ ఫ్లో అనేది ఎలా క్రియేట్ చేయాలి? ఏ విధంగా మీరు చాట్ బాట్ అనేది క్రియేట్ చేయాలి? ఏంటి అనేది నేర్చుకోవడం అనేది జరుగుతుంది. రైట్. ఒకవేళ మీరు గనక నా కమ్యూనిటీ మెంబర్ కాకపోయినట్టయితే ఈ యొక్క వీడియో కింద నేను నా యొక్క అప్‌కమింగ్ మాస్టర్ క్లాస్ యొక్క లింక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ యొక్క లింక్‌ని క్లిక్ చేయండి. నా యొక్క అప్‌కమింగ్ మాస్టర్ క్లాస్ జాయిన్ అవ్వండి. నేను మిమ్మల్ని లైవ్ మాస్టర్ క్లాస్‌లో చూస్తాను.